హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. పూజ దియా ఇద్దరూ వెళ్ళగానే రేవంత్ చిన్నపాటి నవ్వుతో బెడ్ దిగి చూడగా టీపాయ్ పైన డ్రెస్తో పాటు ఒక జ్యూస్ గ్లాస్ టాబ్లెట్స్ పక్కన ప్లేట్లో 4 ఇడ్లీలు పెట్టి ఉండడం చూసి మరింత స్మైల్తో చకచకా ఫ్రెష్ అయి పూజ తన కోసం చేసిన ఏర్పాట్లని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా బుద్ధిగా అన్నింటినీ ఆరగించి కిందికి వచ్చాడు. అప్పటికే హాల్ అంతా కోలాహలంగా ఉంది. అటు నాగభూషణం రాహుల్కి ఆ వీధిలో తెలిసిన వాళ్ళని పిలవడంతో వాళ్ళంతా వచ్చి ఉండగా ప్రభావతి కూడా తనకి తెలిసిన కొంతమందిని పిలిచి ఉండటంతో దాదాపు 25 మంది మధ్య చాలా రోజుల తర్వాత ఒక సంతోషాలు సంతరించుకున్నట్టుగా అనిపించాయి. రాహుల్ అప్పుడే రూమ్లో నుండి రావడంతో బయట నుండి వస్తున్న ప్రభావతి, రెడీ అయిపోయావా, త్వరగా రా, టైం అయిపోయింది అని అనింది. రాహుల్ అడుగు వేయబోతూ ఉండగా, ఒక్క నిమిషం, పూజ గదిలో దీపం వెలిగించాను, వెళ్ళి దండం పెట్టుకో అని పూజ అరిచింది. రాహుల్ చిన్నపాటి నవ్వుతో తల ఊపి అక్కడి నుండి వస్తూ ఉండగా మెట్లు మీద నుండి దిగిన రేవంత్ కనిపించడంతో, నువ్వు కూడా రా, ఇద్దరం వెళ్ళి దండం పెట్టుకుందాం అని చెప్పాడు. రేవంత్ కూడా వెనకే నడవడంతో, మీరు మా నాన్నకి దొరకడం మీ అదృష్టం కాదు, మా అదృష్టం అని రాహుల్ ఒకే మాటగా తను ఎంత సంతోషంగా ఉన్నది చెప్పడంతో రేవంత్ చిన్న స్మైల్ చేసి, మీకు అలా అనిపిస్తే నాకు ఇలా అనిపిస్తుంది, కానీ మనం ఇరువురం కలవడం అదృష్టమే అని నవ్వుతూ కళ్ళు మూసుకోవడంతో రాహుల్ కూడా తృప్తిగా కళ్ళు మూసుకొని దేవుడికి దండం పెట్టుకున్నాడు. మొదటగా నూనె నలుగు పెట్టగా ఆ కాసేపటికి మంగళ స్నానం చేయించి పెళ్లి కొడుకుని చేసి గంధపు నలుగు కూడా పెట్టి రాహుల్కి ఫోటోషూట్ తీస్తూ బిజీగా ఉన్నాడు. అక్కడే అందరినీ పిలుస్తూ హడావిడిగా ఉన్న పూజ, అత్తయ్య, నేను రేవంత్ గారు, అలానే అన్నయ్య, సాక్షి, ఆనంద్ అన్నయ్య, దీపిక ఒకసారి అక్క దగ్గరికి వెళ్ళొస్తాం, అలానే అక్కడి నుంచి అమ్మ వాళ్ళు కూడా ఇక్కడికి బయలుదేరారట అని చెప్పడంతో, అలాగే నేను రాలేనులే, అందరినీ చూసుకోవాలి కదా, మీరు వెళ్ళిరండి అని ప్రభావతి చెప్పడంతో 6 బయలుదేరారు. అందరూ కలిసి సంధ్య దగ్గరికి చేరుకునేటప్పటికీ అప్పటికే నూనె నలుగు పూర్తి చేసుకుని మంగళ స్నానం తర్వాత పెళ్లి కూతురులా ముస్తాబై ఉన్న సంధ్యాని చూడగానే అందరికీ చాలా సంతోషంగా అనిపించింది. పూజ సంధ్య వైపు అడుగులు వేస్తుంటే సంధ్య తల తిప్పి చూసి చాలా సంతోషించి, వచ్చేసారా, ఇంకా రాలేదేంటా అని చూస్తూనే ఉన్నా, అడిగితే అత్తయ్య ఏదో సర్ది చెప్తూనే ఉంది అని అనింది. రామ్మ, మీకోసం అడుగుతూనే ఉంది అని ఆ పక్కనే ఉన్న రాగిణి చెప్పింది. పూజ చిన్న నవ్వుతో, అక్కడ మా రాహుల్ని పట్టించుకోవాలిగా, తప్పదు అని పూజ అనడంతో సంధ్య చిన్నగా నవ్వి, కానివ్వండి అని అనింది. 3 జంటలు ముచ్చటగా సంధ్యాకి నలుగు పెట్టారు. మరో అరగంట పాటు అక్కడే ఉన్న తర్వాత, అక్క, మేం బయలుదేరుతాం, ఇక బంధువులంతా కాసేపటికి వెళ్తారు కాబట్టి నువ్వు రెస్ట్ తీసుకో, రేపు మాత్రం అందరం నీ దగ్గరికి వస్తాం, ఇక్కడి నుండే మనం బయలుదేరుదాం, రాహుల్ని ఎవరో ఒకరు పట్టుకొచ్చేస్తారులే అని పూజ నవ్వింది. సంధ్య కూడా తల ఊపి చిన్న నవ్వుతో పూజని ఎంతో నిదానంగా హత్తుకొని 2 నిమిషాల పాటు అలానే ఉండి వదిలి బయలుదేరండి అని చెప్పింది. సంధ్య హత్తుకోవడంతో తన పట్ల చేసిన దానికి తన భారాన్ని దింపుకున్నదని పూజకి అర్థమై తృప్తిగా ఒక నవ్వుతో తిరిగి బయలుదేరారు. తిరిగి అందరూ ఇంటికి చేరుకునేసరికి బంధువులు భోజనాలు చేస్తూ ఉండడంతో ఇక మళ్ళీ పూజ, చరణ్, ఆనంద్ ఇలా అందరూ అక్కడ పనులు చూసుకుంటూ బిజీ అయిపోగా సాక్షి, దీపిక ప్రెగ్నెన్సీతో ఉండడంతో వాళ్ళని అస్సలు కదలనివ్వకపోవడంతో ఒక చోట కూర్చొని దియాతో ఆటల్లో పడిపోయారు. రేవంత్ రూమ్లోకి వెళ్ళిపోగా పూజ టైం చూసుకొని చాలా లేట్ అయిపోవడంతో రేవంత్ కోసం ప్లేట్ తీసుకొని వెళ్ళి చూసేటప్పటికే రేవంత్ ఏదో వర్క్ చేసుకుంటూ కనిపించడంతో, రేవంత్ గారు, రెస్ట్ అంటే రెస్ట్ తీసుకోవాలి, ఇలా వర్క్ చేస్తూ కూర్చుంటే ఎలా అని అడిగింది. అదేం లేదురా, జస్ట్ చిన్న పని, నేను చనిపోలేదని గవర్నమెంట్కి తెలియాలి కదా, సో మొత్తం ప్రిపేర్ చేస్తున్నా, రేపు పెళ్ళైపోయాక కమిషనర్కి అందించాలి, దాంతోపాటు మరో చిన్న పని అని రేవంత్ చిన్న స్మైల్ చేసి, ఆ స్థలంలో ఫణీంద్ర హత్య జరిగింది, ఇప్పుడు కేసు నడుస్తోంది, ఆ స్థలంలో ఇప్పుడు ఏం చేయడానికి కుదరదు, అలా చేయడానికి కావాల్సిన పర్మిషన్స్కి ఏం చేయాలో అవన్నీ చేస్తున్నాను అని అనుకుని, నువ్వేంటి ఇక్కడ, కంటికి కనిపించవు కదా అని వెటకారంగా అన్నాడు. పూజ నొచ్చుకుంటూ, ఎన్ని పనులున్నా మీ తర్వాతే, భోజనం టైం అయింది, తిని ట్యాబ్లెట్స్ వేసుకుంటే ప్రశాంతంగా వెళ్తాను అని చెప్పింది. మారు మాట్లాడకుండా, నువ్వు పెడితే తిని పెడతాను అని రేవంత్ అన్నాడు. పూజ చిన్న నవ్వుతో పక్కనే కూర్చొని ఆ మాట ఈ మాట మాట్లాడుతూ రేవంత్కి భోజనం మొత్తం తినిపించి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి ట్యాబ్లెట్స్ ఒకదాని తర్వాత ఒకటి చూపించి 10 నిమిషాల గ్యాప్తో వేసుకోమని ఆర్డర్ పాస్ చేసి తాను వెళ్ళింది.
రేవంత్కి రూమ్లోనే ఉండాలంటే కాస్త విసుగ్గా అనిపించి దియాతో ఆడుకుంటే బాగుంటుందని అనిపించి కిందకొచ్చేటప్పటికే దియా కనిపించలేదు. నిద్రపోతుందని అర్థమై అందరి చేతుల్లో నా బిడ్డ నలిగిపోయి బాగా దిష్టి కొట్టేసుంటుంది అని లోపల మదనపడుతూ చూడగా పూజ భోజనం చేస్తూ కనిపించింది. రేవంత్ వెళ్ళి పూజకి కాస్త దూరంలో కూర్చొని చూస్తూ ఉండగా పూజ సాక్షితో మాట్లాడుతూ తల తిప్పి రేవంత్ని చూసి చిన్న స్మైల్ చేయగా టైం ఎంత, ఇప్పుడు భోజనం చేస్తున్నావంటూ రేవంత్ పెదవులు కదిలించడంతో పూజ వాల్ క్లాక్ వైపు చూసి సాయంత్రం 3:30-4 కావస్తూ ఉండడంతో ఇబ్బందిగా ఒక నవ్వు నవ్వి చకచకా తిని అక్కడి నుండి లేచి వెళ్ళింది. ఎవరిని పెద్దగా పిలవకపోవడంతో వచ్చిన వాళ్ళంతా దగ్గర వాళ్ళే కావడంతో ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోగా కేవలం ఇంట్లో వాళ్ళు మాత్రమే మిగలడంతో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా తెలియకుండానే 6 గంటలైంది. ఇంటికి వచ్చి రాహుల్కి నలుగు పెట్టి వెళ్ళిన సునంద, రాజేంద్ర తిరిగి సాయంత్రానికి మళ్ళీ రావడంతో మీరంతా ఉండండి, నేను వెళ్ళి కాఫీ పట్టుకొస్తా, నా కాఫీ రుచి ఇంతవరకు రేవంత్ రుచి చూడనే లేదు అని అంటూ వెళ్ళింది. పూజ నవ్వుతూ రేవంత్ వైపు చూసేసరికి మొహమాటంగా ఒక నవ్వు నవ్వాడు. ఏమైనా మా సున్నుండత్తయ్య కాఫీ అద్దరగొట్టేస్తుంది. అదే మా సునంద అత్తయ్య అని సాక్షి నాలుగు ఖర్చుకోవడంతో అందరూ గలగలా నవ్వేశారు. ఆ సాయంత్రం కూడా కాస్త బిజీగానే గడవడంతో ఏ పని లేక రేవంత్కి మాత్రం చాలా కష్టంగా గడిచింది. తెల్లారి పెళ్లి కావడంతో కాస్త తొందరగానే నిద్రకి ఉపక్రమించిన అందరూ అలసిన శరీరాలతో గాఢ నిద్రలోకి చేరుకోగా రేవంత్ అలసిపోయి నిద్రపోతున్న పూజ వంక చూశాడు. నిద్రలో తన కాలి వేళ్లని కదుపుతూ ఉండడం చూసి తిరిగి తనకి కాళ్ళు నొప్పులని అర్థమై ఎంతో నిదానంగా తన చీరని కాస్త పైకి జరిపి కాళ్ళని మెల్లగా ఒత్తడం మొదలుపెట్టాడు. తన కాళ్ళకి ఎంతో మృదువుగా మర్దన చేస్తూ ఉంటే పూజకి నిద్రలోనే తెలియని ఒక రిలాక్సేషన్ వచ్చి ముడుచుకున్న తన కనుబొమ్మలు విడిపోగా రేవంత్ పెదవుల మీద చిన్న నవ్వు విచ్చుకొని మరో గంటపాటు అలానే మర్దించి మెల్లగా తన పక్కకి చేరి పూజ ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా చుట్టూ చేయి వేసుకొని ప్రశాంతంగా నిద్రపోయాడు. ఇక తెల్లారి నిద్ర లేచాక అందరూ హడావిడి పడుతూ అన్నీ చకచకా చేసుకుంటూ ఉంటే పూజ, సాక్షి, దీపిక ఇంట్లో అందరికీ చెప్పి సంధ్య దగ్గరికి వెళ్ళిపోతున్నామని ముగ్గురు కారులో బయలుదేరారు. డ్రైవింగ్ రావడం వల్ల ఎంత ఉపయోగం అని దీపిక అనడంతో సాక్షి నిదానంగా డ్రైవ్ చేస్తూ వేగంగా వెళ్ళగలను, కాకపోతే ఇప్పుడు మనతో పాటు మరో ముగ్గురున్నారు కదా అని సాక్షి అనడంతో ముగ్గురు నవ్వుకొని ఇంటికి చేరుకునేసరికి మరో అరగంట పట్టింది. తలంటూ స్నానం చేసి వీళ్ళ ముగ్గురి కోసం ఎదురు చూస్తున్న సంధ్య చూపులకి అంతరాయం ఇస్తూ ముగ్గురు కనిపించటంతో నవ్వుతూ తొందరగా రండి, మీకోసమే చూస్తున్నాను, నేను ఇంతవరకు ఒక్కటి కూడా మొదలు పెట్టలేదు, మీ చేతుల మీదగానే అన్నీ జరగాలి అని గడగడా పాఠం అప్పచెప్పినట్టు చెప్పింది. ముగ్గురు కలిసి అరగంటలో సంధ్యాని ముద్దుగుమ్మలా తయారు చేశారు. విహారీ చనిపోయాక ఎందుకో తనకి నుదుటి మీద చిన్న బొట్టు కూడా పెట్టుకోవాలి అనిపించక తను పూర్తిగా వదిలేసిన సంధ్యాకి రాహుల్ మొదటిసారి కుంకుమ దిద్దిన తీరు గుర్తొచ్చి చిన్న నవ్వుతో అద్దంలో చూసుకోగా ఇప్పుడు తను నిండుగా కనిపిస్తుంది. అది తన ఒంటి మీద ఉన్న చీరతోనో నగలతోనో వచ్చింది కాదు, తన కళ్ళల్లో జీవం, తన పెదవుల మీద నవ్వుతో వచ్చిందని అర్థమై ఊపిరిని ప్రశాంతంగా వదిలి కూర్చుంది. సమయం అవుతుందని రాగిణి వచ్చి పిలవడంతో సంధ్యాని చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకోగా సంధ్య చిన్నపాటి నవ్వుతో వెళ్ళి తన కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోగా డోర్కి బయట కృష్ణమూర్తి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ కనిపించడంతో సంధ్య రాగిణిని దాటుకొని వెళ్ళి కృష్ణమూర్తి పాదాలకి కూడా నమస్కరించింది. ఉలిక్కిపడిన కృష్ణమూర్తి చూసి కాల్ కట్ చేసి సంధ్యాని చూసి మనసులోనే తృప్తిపడి తన తల మీద చేయి వేసి ఆశీర్వదించారు. విహారీ నుండి తను దూరమై తను ఏ తప్పు చేస్తున్నదని తెలుసుకున్న తర్వాత ఈ ఇద్దరూ తనకి అత్తామామగా కాకుండా అమ్మా నాన్నగా మారిపోవడం సంధ్యకి బాగా గుర్తు. అది ఈ రోజు వరకు ఆ ప్రేమని కురిపిస్తూనే ఉండడంతో వాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని అర్థమయ్యి ఇక మీద కూడా వాళ్లతోనే కలిసి ఉండబోతున్నానన్న ఆలోచన ఎంతో తృప్తినివ్వడంతో చిన్న నవ్వుతో రెడీ అయిపోయాను అని చెప్పింది. బయలుదేరుదాం అని రాగిణి చెప్పడంతో సంధ్య అప్పటికే పూజ చేసి దండం పెట్టుకొని ఉండటంతో గుడికి బయలుదేరారు. అటు రాహుల్ కూడా పెళ్లి కొడుకులా చూడు చక్కగా ముస్తాబవడంతో సమయం చూసుకొని ఏ చెడు కాలాలు లేకపోవడంతో గుడికి బయలుదేరారు.
ఇరువైపుల వారు అరగంటకంతా గుడికి చేరుకోవడంతో ఏర్పాట్లవి చూసి చాలా సింపుల్గా బాగా అనిపించి అటు నాగభూషణం తన కొడుకు పెళ్ళి ఎలా జరుగుతుందో అని అనుకున్నా ఇవాళ నలుగురు మంచి మనుషుల మధ్య తాను ఇష్టపడిన అమ్మాయిని చేసుకొని సంతోషంగా ఉండబోతున్నాడు అనే ఆలోచన చాలా మానసిక ప్రశాంతతను ఇచ్చింది. మరోవైపు కృష్ణమూర్తి, రాగిణి, సునంద, రాజేంద్ర మనసులోనే సంధ్య జీవితం మరొకసారి కొత్తగా మొదలవుతుంది. ఈసారి ఎలాంటి అవాంతరాలు లేకుండా ఇద్దరు కలిసి జీవితాంతం కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. పంతులు గారు ఏర్పాట్లన్నీ చేసిన తర్వాత అమ్మ అబ్బాయిని పిలవండి అని చెప్పగానే గుడిలో ఒక పక్క ఆనంద్ చరణ్తో ముచ్చట్లు పెట్టి ఉన్న రాహుల్ని పిలవగానే చాలా టెన్షన్గా అనిపించి ఇద్దరి వైపు చూశాడు. పద పద, కనీసం పైకి రావడానికి తాడు కూడా లేని ఓ బావిలో తోయడానికి టైం అయింది. మేమిద్దరం పడి చాలా సంవత్సరాలైంది. ఇప్పుడు నీకు ముహూర్తం పెట్టారు. అందరం కలిసి తోస్తే కదా నీకు కూడా తృప్తిగా ఉంటుంది అని ఆనంద్ అనగానే ముగ్గురు నవ్వేశారు. రాహుల్ అక్కడి నుండి వెళ్ళి పీటల మీద కూర్చున్నాడు. సంధ్య కోసం చుట్టూ చూశాడు. కనిపించకపోవడంతో నిరాశ ఎదురై పూజారి చెప్పింది చేసుకుంటూ పోతున్నాడు. మరి కాస్త సమయం గడిచాక పంతులు గారు అక్కడే ఉన్న పూజా వైపు చూసి అమ్మాయిని కూడా తీసుకురమ్మా అని చెప్పాడు. పూజ అక్కడి నుండి మరోవైపు వెళ్ళి టెన్షన్గా నిలబడుకొని చేతులు నలుపుకుంటూ ఉన్న సంధ్యాని చూసి అక్క పద వెళ్దాం అని అనింది. తనతో పాటు నిలబడి మాట్లాడుతున్న సాక్షి, దీపిక కూడా కదిలారు. సంధ్య ఎప్పుడైతే తన ఎదురుగా ఒక్కో మెట్టు ఎక్కడం మొదలుపెట్టిందో రాహుల్ చూపు పూర్తిగా తన మీద నిలిచిపోయింది. సన్నగా తెలియకుండా వణుకుతున్న తన కాళ్ళు, తన చేతి వణుకు అదుపు చేసుకోవడానికి బిగించిన తన చేతులు చూసి చిన్నగా నవ్వుకొని అందంగా ఉన్న తన మోము వైపు చూడగానే ఇక ఈ ప్రపంచం మొత్తం స్తంభించిపోయినట్టు అనిపించింది. సంధ్య పైకి చేరి ఒక్కో అడుగు వేస్తూ వచ్చి రాహుల్ పక్కన కూర్చోగానే తన మనసు సంతోషంతో నిండిపోయింది. ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అన్నది ప్రతి ఒక్కరి కల ఉండొచ్చు. కానీ సంధ్య లాంటి ఒక అమ్మాయిని ప్రేమించి దానిని పెళ్లి వరకు తీసుకురావడం అన్నది రాహుల్కి ఒక పెద్ద యుద్ధమైనప్పటికీ అందులో తను నెగ్గి తన మాటలతో సంధ్యాని మెల్లమెల్లగా తన వైపు తిప్పుకొని పెళ్ళంటే నరకం, అలా అని స్వర్గం కూడా కాదు, అంతకంటే ఇంకేదో ఉందని తనకు అర్థమయ్యేలా చేసి ఇష్టంగా పెళ్లి చేసుకొని తనతో నూరేళ్లు సంతోషంగా ఉండడానికి సంతోషంగా ఒప్పుకొని ఇప్పుడు ఇలా తన పక్కన కూర్చోవడంతో ఊపిరి బలంగా పీల్చి వదిలాడు. బాబు అని పంతులు గారు పిలవగానే రాహుల్ ఈ ప్రపంచంలోకి వచ్చి చిన్న నవ్వుతో చెప్పండి అని అన్నాడు. దృష్టి పూజ మీద ఉండాలి కొంచెం సేపు అని పంతులు గారు కాస్త వంగి చెవి దగ్గర చెప్పగా రాహుల్ మొహంలో కనిపించిన నవ్వు ఎంత అందమైనదో చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైంది. సంధ్య చెప్పినవి చేస్తున్నప్పటికీ తన చేతుల్లోని తడి, ఆ వణుకు ఏమాత్రం తగ్గక భయపడుతూ ఉంటే రాహుల్ గమనించి అందరూ ఉన్నా కూడా అదేమీ పట్టించుకోకుండా సంధ్య మణికట్టు దగ్గర చెయ్యి పట్టుకొని కంగారు పడకు అనే భరోసా ఇచ్చాడు. రాహుల్ని చూసిన కృష్ణమూర్తి, రాగిణికి విహారీ గుర్తొచ్చి తనెందుకు వీళ్ళలా లేడు, దేనికోసం తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు, వ్యామోహమా, కేవలం అదేనా? ఆడదానికి గౌరవం ఇస్తే జీవితం బాగుంటుంది, అలా కాకుండా నాశనం చేయాలని చూస్తే అసలు జీవితమే లేకుండా పోతుందని అనిపించి పెద్దవారు ఆడదానితో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోతాయని ఎందుకన్నారో ఆ క్షణం వాళ్ళకి బాగా అర్థమై కన్న పేగు మెలిపెట్టినట్టు అయ్యి ఆ బాధని అదుపు చేసుకొని ఆ స్థానంలో కనిపిస్తున్న రాహుల్ని చూసి ఒకరినొకరు చూసుకొని తృప్తిపడ్డారు. పూజ పూర్తవడంతో తాళిని రాహుల్ చేతికి ఇచ్చి కట్టమని చెప్పారు. రాహుల్ తాళిని ఇష్టంగా చూసి లేచి సంధ్య గుండెల మీద వదలగానే సంధ్య దాన్ని పిడికిలిలో బంధించి పట్టుకోగా 3 ముళ్ళు వేశాడు. అందరి అక్షింతలు పూల వర్షమై ఇద్దరి మీద కురిశాయి. సంధ్య మెల్లగా కళ్ళు తెరవగా ఆ కళ్ళు తడిని సంతరించుకున్నాయి. రాహుల్ సంధ్య వైపే చూసి ఆ కన్నీటి తడిలో ఎక్కడ బాధ కనిపించకపోవడంతో చాలా సంతోషించాడు. 1/2 నిమిషానికి సంధ్య మెల్లగా తల తిప్పి తననే చూస్తున్న రాహుల్ వైపు చూసి పెదవులని కాస్త సాగదీసింది. ఆ నవ్వు వెనుక అంతరార్థం అర్థమై రాహుల్ మరింత అందంగా నవ్వాడు. మరో 1/2 గంటకి కార్యక్రమం మొత్తం పూర్తవడంతో పూజారి గారు లేచి ఇద్దరిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి చిన్న నవ్వుతో అక్కడి నుండి వెళ్ళగా ఇద్దరు అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని గుడిలోనే మరో 10 నిమిషాల పైన గడిపి అక్కడి నుండి ఇంటికి బయలుదేరారు. మొదటిసారి రాహుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్న సంతోషం సంధ్యలో ఉన్నప్పటికీ ఏదో తెలియని బెంగ కూడా తనని అల్లేసినట్టయింది. బహుశా అది కృష్ణమూర్తి, రాగిణి ఇన్నాళ్ళు చూపించిన ప్రేమ కారణంగా కావచ్చు.
ఓ గంటకందరూ రాహుల్ ఇంటికి చేరుకోవడంతో కార్ దిగి చేతిని అందించగా సంధ్య రాహుల్ వైపు ఓ క్షణం చూసి తన చేతిని రాహుల్ చేతుల్లో పెట్టింది. మీరు ఇక్కడే ఉండండి అని రాగిణి సునంద పూజ ముందు ఇంట్లోకి వెళ్ళి ఇద్దరి కోసం హారతి పళ్ళెం సిద్ధం చేసి మీరే రావాలి అని దీపికాని సాక్షిని ఉద్దేశించి పిలిచింది. ఇద్దరూ వెళ్ళి గుమ్మం దగ్గరికి వచ్చిన రాహుల్ని సంధ్యాని చూసి చిన్ననవ్వుతో మీరు మాకు ఏమి ఇవ్వక్కర్లేదు, చక్కగా మీ పేర్లు మీరు చెప్పి ఇంట్లో అడుగుపెట్టండి, మీరు బాగుంటే అదే మాకు సంతోషం అని ఇద్దరూ చెప్పారు. రాహుల్ చిన్నపాటి నవ్వుతో నేను నా భార్య సంధ్యతో కలిసొచ్చాను అని ఎంతో ఇష్టంగా చెప్పాడు. సంధ్యకి చాలా ఇబ్బందిగా అనిపించినా తప్పక నేను రాహుల్తో వచ్చాను అని చెప్పింది. ఎవరమ్మా రాహుల్, మాకు తెలియదే అని సాక్షి మూతి విరవడంతో అవునవును నాకు కూడా తెలియదు అని దీపిక వత్తాసు పలికింది. సంధ్య వాళ్ళు మామూలు ఆడపడుచులు కాదు, AK-47 గన్లు, నా మాట విని నీట్గా చెప్పేయి లేదంటే ఇక్కడే నిలబెట్టేస్తారు అని ఆనంద్ వెనక చేరి అన్నాడు. సంధ్య మరింత ముడుచుకొని నేను మా ఆయన రాహుల్ తోటొచ్చాను అని అందంగా చెప్పింది. రాహుల్ మొహంలో అందమైన నవ్వు చేరగా మేలిన అందరూ కూడా ముచ్చటగా చూశారు. దీపిక సాక్షి ఇద్దరికీ హారతి తీసి ఇద్దరూ బాగుండాలని మనసులోనే కోరుకొని ఇక మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పి తప్పుకొని బయటికి వెళ్ళారు. ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని కుడికాలు లోపల పెట్టి వెళ్ళారు. అప్పటికే పూజ అన్ని ఏర్పాట్లు చేసి ఉండటంతో ఇద్దరూ వెళ్ళి పూజ గదిలో దీపం వెలిగించి దండం పెట్టుకొని బయటకొచ్చారు. ఇక అందరూ రిలాక్స్ అవ్వగా రాహుల్ సంధ్య వైపు చూసి అదే నా రూమ్, వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకో అని చెప్పాడు. సంధ్య అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళింది. చిన్న రూమ్ అయినా చాలా చక్కగా ఉండటంతో మొత్తం చూస్తూ ఉండగా దీపిక సాక్షి కూడా లోపలికి వెళ్ళారు. పూజ వంటగది దగ్గర చేరి రేవంత్ గారు అని పిలవడంతో రేవంత్ లేచి వెళ్ళాడు. ఎన్నిసార్లు చెప్పాను రేవంత్ గారు అని పిలవద్దని, అయితే పేరు పెట్టి పిలువు లేదా ఏవండి అను అంతే అని గుర్రుగా చూస్తూ చెప్పాడు. సరేలే, ఇంటికి ఫుడ్ ఆర్డర్ చేశారా? ఆల్రెడీ భోజనాలు టైం అయిపోయింది. సాయంత్రం వరకు ఇక్కడే ఉంటే తర్వాత మనం ఇంటికి బయలుదేరి వెళ్ళొచ్చు. రాత్రికి వెళ్ళకి మొదటి రాత్రి ముహూర్తం అని గుసగుసగా చెప్పింది. అదేంటి వ్రతాలు లాంటివి లేవా అని రేవంత్ అడిగాడు. అది నిదానంగా కూడా చేయించుకోవచ్చు, ఇలాగే జరగాలని అమ్మ చెప్పింది. అయినా ఇన్ని మాట్లాడుతున్నారు, మనకేమైనా వ్రతం జరిగిందా అని పూజ అడిగింది. ఇప్పుడు మన సంగతి ఎందుకులే, ఫుడ్ అయితే ఇంకో అరగంటలో వచ్చేస్తుంది అని రేవంత్ చెప్పాడు. సరే మరి ఇక వెళ్ళండి అని రేవంత్ని నెట్టుకొని పూజ సంధ్య దగ్గరికి వెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక లాస్ట్ అప్డేట్స్ కమెంట్స్ అయితే చాలా మంచిగా అనిపించాయి. థ్యాంక్ యూ సో మచ్. డాన్ పాపా స్టోరీలో మనోజ్ గురించి కానీ వాళ్ళు రాజీవ్ వాళ్ళ అమ్మని తప్పించడం గురించి కానీ కొంచెం పీస్ఫుల్గా అప్డేట్ ఉండడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అంటే ఈ మధ్య వరకు అన్ని స్ట్రగుల్స్ చూసాం కదా, అటు మన డాన్ పాప ఇబ్బంది పడడం, హాస్పిటల్లో ఉండడం, అవన్నీ చూసాం కదా. ఇప్పుడు కొంచెం పీస్ఫుల్ అప్డేట్స్ వస్తున్నాయి. తర్వాత మళ్ళీ మన రణరంగం ఎలాగో మొదలు పెట్టాలి కదా, అందుకే కొంచెం గ్యాప్ ఇద్దాము. ఒకేసారి అని అంటే అదొకలా ఉంటుంది అనమాట, బర్డెన్ మోస్తున్నట్టు ఉంటుంది, రిలాక్సేషన్ ఉంటుంది మనకి. సో కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ మొదలు పెట్టేద్దాం మన ఈ స్టోరీలో యుద్ధం. ఇక నా సూపర్ రైటర్స్ కాంపిటీషన్లో నేను విన్ అయినందుకు చాలామంది కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. వెరీ స్వీట్. ఆల్రెడీ నాకు అక్కడ విష్ చేశారు, మళ్ళీ ఇక్కడ కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సూపర్ రైటర్స్ 9 కోసం నాకు ఆల్ ద బెస్ట్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ. కష్టపడుతున్నా కదా, చూద్దాం ఏం జరుగుతుందో. బట్ నాకు ఆ కాంపిటీషన్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు అంటే రియలిస్టిక్గా రాయడానికి చూస్తాను, రీడ్ కౌంట్ కూడా చూడను, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఏం ఆలోచించకుండా మనసు పెట్టి రాస్తాను. అందుకే ఇప్పటికి నేను ఆల్మోస్ట్ 4 సూపర్ రైటర్స్ లిస్ట్లో విన్ అయ్యాను, 4 టైమ్స్ విన్ అయ్యాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. అంటే నా స్కిల్స్ బాగున్నాయి అనే ఒక చిన్న థాట్ అనమాట. అలానే నెక్స్ట్ సూపర్ రైటర్స్ కాంపిటీషన్కి ఏదైనా కథ రాసేటప్పుడు నేను ఏదైనా థీమ్ తీసుకున్నప్పుడు ఈ దాని మీద రాద్దాము కదా అనుకున్నప్పుడు మంచిదా కాదా అనేందుకు ఈ విన్నింగ్ నాకు ఒక బూస్టప్ లాగా పనిచేస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇవాళ సాయంత్రం నాతోనే నువ్వు ఉండిపో వస్తుంది. ఖచ్చితంగా ఇవాళ ఈవినింగ్ అప్డేట్ ఇస్తాను, ఎందుకంటే కొంచెం వాయిస్ బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. సో అదన్నమాట.
అంతే ముచ్చట్లు. మనం తర్వాత అప్డేట్‌లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్తీ. బాయ్ గాయ్స్.